అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు బుద్ధిబలం. ఇక కథ విందామా? పూర్వం ఒక ఊర్లో గిరిధరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటకారి. సమాజంలో మేధావి అనే పేరు ఉంది. దీంతో గిరిధరునికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే తనకన్నా తెలివిగల వారని ఎవరైనా నిరూపించుకుంటే తాను 1000 బంగారు నాణేలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద పలక మీద రాయించాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది ప్రజలు పోటీకి వచ్చి ఓడిపోయారు. ఓ రోజు గిరిధరుడి ఇంటి ముందు నుంచి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వెళ్ళసాగాడు. అతని అరుపు గిరిధరుడికి కన్న కఠోరంగా అనిపించింది. వెంటనే బయటికి వెళ్ళి, ఏమోయ్ ఇలా రా, ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు అక్కడ పోగయ్యారు. అయ్యా, నాకు ఇదే జీవనాధారం అన్నాడు కూరగాయలు అమ్మే వ్యక్తి. అయితే ఈ బుట్టడు కూరగాయలు నేనే కొంటాను, ఎంత అవుతుందో చెప్పు, ఇకపై ఇంకెప్పుడు ఈ వీధిలోకి వచ్చి అరవద్దు అన్నాడు గిరిధరుడు. అలాగే అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులకి అమ్మను, గుప్పెడంత ధాన్యం కావాలి అన్నాడు. సరే, బుట్ట ఇక్కడ పెట్టు అని చెప్పాడు. మీరు నాకు గుప్పెడంత ధాన్యం ఇవ్వాలి మరి అని మళ్ళీ చెప్పాడు. గిరిధరుడు సరేలే అన్నాడు. మీకు నేను అన్నది సరిగా అర్థమైనట్టుంది. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణాలు చెల్లించాల్సి వస్తుంది అన్నాడు అతను. ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే నేనే అత్యంత తెలివైన వాణ్ణి, నాకు అర్థం కాకపోవడం ఏమిటి అనుకుంటూ లోపలికి వెళ్ళి గుప్పెడు ధాన్యం తీసుకువచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం, అంటే గుప్పెడు పరిణామంలో ఉండే ధాన్యం అన్నాడు. దీంతో గిరిధరుడి గర్వం పటాపంచలయ్యింది. చుట్టూ మూగిన జనాలు చప్పట్లతో కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధం ఆడడానికి లేదు. దీంతో గిరిధరుడు అతనికి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న గిరిధరుడు అప్పటి నుండి ఇంకెప్పుడు ఎవరి ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు. కథ సమాప్తం.